అయిపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా. అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా. ఇది వేరే ఈ టాపిక్. యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు యాక్చువల్ ఆ టాపిక్? ఎందుకు వచ్చింది రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి? లైక్ ఓటింగ్ గురించా లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ ఆ టాపిక్? నాకు అస్సలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు. నాకు ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు. ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, ఓ రష్మిక. సో అది ఆయనకు ఎవరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది. నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం అదే. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు చెప్పింది, మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు సూర్య గారు వస్తే కూడా, సూర్య గారు వచ్చారు, ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. సో అది చాలా పాయింట్స్ లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్ లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో, అంతే. అనుకున్నా అది వస్తూనే ఉంటది టాపిక్, అది వస్తూనే ఉంటది. ఎందుకంటే అది పెద్దది. ఇంకా ఇక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా ఇగ్నోర్ నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు, ఎలా? అది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందైనా పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 members నే పెట్టాను. అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెను అయితే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది.
సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే. పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది, ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు. నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా, ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాడు అంతేగాని ఆ లోపల బయట పాటించరు. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు. సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు, నేను ఆ వేలో పెట్టాను. బట్ పాపం ఆమె ఆ బ్లాక్ చూసి కూడా పిలుస్తుంది. అండ్ మా నాన్న శ్రీపద్ కూడా ఏం కాదులే, ఇట్స్ ఓకే, అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు, ఎందుకైంది వెళ్దాం రా, వెళ్ళి అందరినీ కలిసి చేసి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం. కే బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది, బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష? తెలుగు, తమిళ్. ఎక్కడ? మదర్ టంగ్ తమిళ్. అవును, దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది. సో నేను తమిళ్, నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ అని పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు. ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు. కానీ ఆ కే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా? అంటే నేను తమిళ అమ్మాయి. మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి, ఏ నామినేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఏది? మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్. అదే క్లాన్ మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి. మా క్లాన్ లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు. ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి 8 ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. సీత మణికంఠ ఇద్దరు వెళ్ళిపోయారు, మా దాంట్లో 6 ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 ఉన్నారు. మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు 8 ఉంటారు, మేము 5 ఉంటాం. గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది, మాకేం లేదు. సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే, బిగ్ బాస్ 8 అనేది క్లాన్ గేమే. సో మేమేమనుకున్నాం, అక్కడ నబీల్ కూడా ఉన్నాడు, ఇట్ ఈస్ ఈజీ. కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబీల్ ఉన్నాడు, నబీల్ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా? ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, బట్ ఈ సీజన్ మొత్తం ఇదే నేమ్ నడిచింది మొత్తం లాస్ట్ వరకు. అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు. ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని పెట్టారు. మీ షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ లో అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచి ఆఫర్ వచ్చింది అంటున్నారు, రైటేనా? నిజమేనది? తెలీదు. కేబీకేజీలో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, టాస్క్లు బాగా ఆడేవాళ్ళంట, కొంచెం ఫుల్ యాక్టివ్, చాలా బాగా ఆడుతున్నావు టాస్క్లు అని అన్నారు. టాస్క్స్ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ కూడా బాగా ఆడే, ఫస్ట్ ప్రతిది వెళ్ళిన దాన్ని ప్రతిది ఒకటి గెలిచేదాన్ని కదా. దానివల్ల ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పి విన్నా. నాకు దేనికి పిలిచారో తెలియదు కానీ పిలిచారు అంతే. అంతే. సో ఇలా
ఇప్పుడు అది మాట్లాడుకుంది మేమేదో షడ్యంత్ర చేసి కుట్రలాగా వాడినే చెయ్యి ఈ రీజన్కే చెయ్యి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. మాలో చేసుకోకండ్రా, మాలో చేసుకోకండి, ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు. రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్నే చేస్తారు, వాళ్ళలో చేసుకోరు. మేమెందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం? వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు, మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించాలి. నామినేషన్స్ అంటే అది కాదు కదా, ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం. వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి, లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు. మాకు టూ వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు. అదేంటి బిగ్ బాస్ తప్ప అది? సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది, మీ క్లాన్ ని మీరే ఎందుకు వీక్ మీ టీం క్రికెట్ ఆడుతున్నారు, ఒకడు ఆడట్లేదు, ఆర్ లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, బెస్ట్ ప్లేయర్ ని తీసేస్తారా మీరు? పెట్టుకుంటా. టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్. సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్. అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు. మా టీమ్ ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని సార్ట్ చేసుకోవాలి. కానీ మా టీం ని వీక్ చేయాలి, ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం, అది సర్వైవల్ ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది. సో అది అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు. సో వాడిని ఎందుకు పెట్టలేదు? సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. మేము తెలుగు షోలు చేస్తున్నాం, తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం, షో మొత్తం తెలుగులో చేసాం. కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం. నన్ను కూడా కేలో వేస్తారు, బట్ నేను ఇంకో నేను తమిళ్ నేను. సో ఏం చెప్తారు దాని గురించి? మీరు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ, సంబంధం లేని బ్యాచ్లు, భాషకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతున్నాం, అందరూ తెలుగు, అందుకే విన్నర్ అయ్యారంటారా? జనాలు కదా ఓట్ చేసింది. మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి, నబీల్ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి. మీకు తెలుగు ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు, టాస్కులు చూస్తారు, మీరు ఎలా ఉన్నారు చూస్తారు, అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది. అది చూసి ఒక విన్నర్ వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది, మీ గురించి చెప్తే, ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు. ఎందుకు అని అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మెయిన్గా గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ నాకు తెలుసు,